హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. పొద్దున్నే హడావిడిలో మనకి ఇన్స్టాంట్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఇది వచ్చేసి అప్పం అంటారు. దీంట్లో నేను ఎలాంటి సోక్ చేయకుండా ఈజీగానే మనము ఇన్స్టాంట్గా చేసుకునేటట్టు అండ్ ఎలాంటి ఈనో కూడా యూజ్ చేయకుండా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒక 10 to 15 మినిట్స్లో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఒక కప్పు లావు అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే సన్న అటుకులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఒక కప్ తీసుకొని దాన్ని మొత్తం మంచిగా ఇలా వాష్ చేసేసుకోవాలి. సో ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది మొత్తం కూడా తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు అటుకులు తీసుకున్నందుకు ఒక కప్పు మనం ఇక్కడ సూజీ కూడా తీసుకుంటున్నాను. ఇంకొక కప్పు కర్డ్ అనమాట. అన్ని 3 కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఈ సూజీ అనడం ఏంటంటే బాగా గుంజేసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుందాం. సో ఈ 10 మినిట్స్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు దానికి మంచిగా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు ఇవి రెండు కూడా కొంచెం వేగుతుండగా దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేయండి. తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు యూజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఒక 2 టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేయాలి. అంతే. దీన్ని ఒక 2 నిమిషాల వరకు మగ్గాలి. అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను పులుపు కోసం, చాలా కొంచెం. తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేయండి. అప్పుడు టమాటా అనేది మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందనమాట టమాటా అనేది. దీన్ని చల్లార్చిపెట్టుకోవాలి. చల్లార్చాక చూసారు కదా మొత్తం మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం మిక్సర్ జార్లో కానీ లేదంటే మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు అనమాట. మిక్సర్ జార్లో ఇలా వేసేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ అప్పంకి ఎస్పెషల్లీ మంచిగా పుల్లగా కారంగా తాక్కుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చట్నీలో పోపు కూడా వేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ సోక్ చేసేసినాం కదా, ఆ సోక్ చేసింది చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో. సో ఇది కూడా నేను ఏం చేస్తున్నానంటే బ్లెండర్లో మనం ఇది యాడ్ చేసేయాలన్నమాట. ఇదంతా ఈ పోహా సూజీ ఉంది కదా, ఇదంతా యాడ్ చేసేసి దీనికి కావాల్సినన్ని వాటర్ మరీ చాలా ఎక్కువ పోసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చాలా లిక్విడ్ ఉండొద్దు, లైట్గానే యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా ఎలాంటి ఉండలు లేకుండా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. సో దీంట్లో ఇలా చూసారు కదా అస్సలు ఉండలు అనేది ఎక్కడ కూడా లేకుండా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసి కొంచెం సోడా యాడ్ చేసి దీనికి యాక్టివేట్ అవ్వడానికి కొంచెం లెమన్ స్క్వీజ్ చేయాలన్నమాట. దాంట్లో లెమన్ స్క్వీజ్ చేస్తే మనకు అప్పుడు ఆటోమేటిక్గా హోల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట అప్పం మీద. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని టిష్యూ పేపర్ తోటి రబ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి పెంచు అనేది అంటుకోదు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసి అస్సలు స్ప్రెడ్ అనేది చేయొద్దు, అంటే తిప్పొద్దు దోశలాగా. సో కొంచెం లావుగానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా మీరు, ఇలా తీసి ఒక 2 మినిట్స్లోనే అది మంచిగా అంతగా హోల్స్ అలా వచ్చేస్తాయి. మీకు కావాలంటే ఇది 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా 1 సైడ్ మాత్రమే కాల్చేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ కూడా అవి ఈజీగా లేచేస్తాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో దీనికి మంచిగా ఆ రెడ్ చట్నీ, నేను చూపిస్తున్న రెడ్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కోకోనట్ చట్నీ కంటే కూడా ఈ రెడ్ చట్నీయే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.